అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాస చతుర్దశి మహత్యం, మాస శివరాత్రి వ్రత ఫలం. కార్తీక పౌర్ణమి దినమందు వృషోత్సర్గమును చెయ్యువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతం మనుష్య లోకమునందు దుర్లభము, సులభంగా ముక్తినిచ్చునది. కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వృషోత్సర్గము చేయువానికి కోటి మార్లు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశమునందు ఎవ్వరైనను కార్తీక పౌర్ణమి రోజు నల్లని గిత్తను, గిత్త దూడను లేక ఆబోతును విడుచున అట్లైన మనము తృప్తి పొందమని కోరుచుందురు. ధనవంతులు గాని దరిద్రులు గాని కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చెయ్యని వారు యమలోకమందు అంధత మిశ్రమమును నరకమును పొందును. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చెయ్యక గయాశ్రద్ధం ఆచరించినను, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడి దూడను అచ్చుపోయిట మిగుల గొప్పది. గయాశ్రద్ధము వృషోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గం సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానం చెయ్యువారు దేవృణ, మనుష్యవృణ, పితృరుణముల నుండి విముక్తుడగును. కార్తీక పౌర్ణమి రోజు దక్షిణితో కూడా దాత్రీ ఫలమును అంటే ఉసిరిగ పండును దానమిచ్చిన వారు సార్వభౌములు అగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఆచరించిన వారు విగత పాపులై పరమ పదము పొందును. కార్తీక మాసమందు దీపదానం ఆచరించవాని మనోవాక్కాయ కృత పాపములన్నీయు నశించును. కార్తీక పౌర్ణమి రోజు ఈశ్వరలింగ దానం ఆచరించిన వారు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌములు అగును. ఈశ్వరలింగ దానం వలన సమస్త పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చెయ్యక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రము కరిగిపోవు. కార్తీక వ్రతం అనంత ఫలప్రదం, సామాన్యంగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృవేషమును, తినకూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానమును గ్రహించుట ఈ 5ను విడవవలెను. కార్తీక మాసమందు సాంగాన్నమును, శుద్రాన్నమును, దేవార్చకుల అన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య అందును, పౌర్ణమి అందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్య చంద్ర గ్రహణములందును రాత్రి భోజనం చెయ్యరాదు. కార్తీక మాసం ఏకాదశి నాడు రాత్రింబవళ్లను, వృతీపాత వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చెయ్యవలను, అనగా రాత్రి భోజనం చెయ్యకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజనం ఫలమునిచ్చును. కనుక రాత్రి భోజనం కూడని దినములందు కార్తీక వ్రతం చెయ్యువారు ఛాయానక్తం గ్రహించవలెను. ఛాయానక్తం అనగా తన శరీరం కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవులకు ఛాయానక్తం విహితం. సమస్త పుణ్యములనిచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను? చెప్పుటకు కూడా అసక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలెను. కార్తీక మాసమందు తలంబకొనుట, పగలు నిద్రయు, కంచు పాత్రలో భోజనం, మఠాన్న భోజనం, గృహమందు స్నానం, నిషిద్ధ దినములందు రాత్రి భోజనం, వేద శాస్త్ర నింద ఈ 7ను జరపకూడదు. కార్తీక మాసమందు శరీర సామాధ్యమందుయు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానం కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తొలయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానం ముఖ్యం. సర్వశ్రేష్టం. తులారాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని నెల రోజులు నదీ స్నానమే చెయ్యవలను. అట్లు నది ఉండనిచో తటాకమందు గాని, కాలువల అందు గాని, బావుల వద్ద గాని స్నానం చెయ్యవలను. తటాక కోపములందు స్నానం సమయంన గంగా ప్రార్థన చెయ్యవలను. ఇది గంగయందును, గోదావరి అందును, మహానదుల యందును అవసరం. గంగా, గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానం కర్తవ్యం. గంగకు నమస్కరింపవలెను. కార్తీక మాసం ప్రాతస్నానం ఆచరించని వారు నరకమందు అనేక యాతలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టెను.
గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేయదగిన వ్యాపారాలన్నీ చేసుకొని సాయంకాలం తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠం ఉంచి దాని యందు శంకరుని ఉంచి పంచామృతములతోను ఫలోదకములతోను కుశోదకముతోను మహాస్నానం చేయించి షోడశ ఉపచారములతో పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహం చేసి పూజించవలెను. రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు బ్రాహ్మణులతో కూడా నక్త వ్రతమును చెయ్యువారు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును. ఈ ప్రకారంగా మాస నక్త వ్రతం ఆచరించిన వారు పాపములు సమూలముగా పరిహరించుకొనిని నారదులు చెప్పిరి. కార్తీక మాసమందు మాస నక్త వ్రతముల వలన పుణ్యం అధికమగును, సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమున చతుర్దశి అందు ప్రీతి కొరకు బ్రాహ్మణునికి భోజనం పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి పొందుదురు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి అందు ఔరసపుత్రుడు తిల తర్పణం ఆచరించిన ఎడల పితృలోకస్థుల అయిన పితరులు తృప్తి పొందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించిన వాని సంతతికి విచ్ఛేదం కలుగదు, సందేహం లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించిన వారు కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టును అయినదియు సమస్త పుణ్యములను వృద్ధిపరిచినదైనయు కార్తీక వ్రతమును చెయ్యువారు విగత పాపుడై మోక్షమొందెను. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినివారు సమస్త పాతకములను ప్రాయశ్చిత్తం చేసుకుని వారగుదురు. కార్తీక పురాణం 14వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.